అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకి, తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా ముందస్తు శుభాకాంక్షలు. అయితే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, భావితరాలకి, భవిష్యత్ తరాలకి ఎంతోమంది చేసిన త్యాగాల సందర్భం కారణంగా స్వాతంత్రం సిద్ధించనే విషయాన్ని తెలియజెప్పడానికి, ఆ త్యాగాలను చేసిన వారిని స్మరించుకోవడానికి, వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడానికి ప్రభుత్వాలు అందించే విదేశీ విద్యని అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న అని పేరు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం నిర్మాణం మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహం పెడితే మంచిది, సంతోషం దానికి. కానీ అక్కడ అంబేద్కర్ గారి కన్నా వీళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో జగనన్న పెట్టుకుని ఏం సంబంధం జగనన్నకి? అంటే ఈయన అంబేద్కర్ కన్నా గొప్పవాడా, రాజ్యాంగ నిర్మాత కన్నా తన గొప్పవాడని చెప్తున్నాడా? 5 సంవత్సరాల్లో దళితుల మీద ఎటువంటి దాడులు జరిగాయో మనం చూసాం. వందల కొద్ది మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రజాకంటక ప్రభుత్వం కారణంగా. డోర్ డెలివరీలు చేశారు దళితులను చంపేసి, నడి రోడ్డు మీద పిచ్చి కుక్కని చేసి చంపేశారు. వీళ్ళు ఇవాళ దళితుల తరపున మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొన్న దళిత సమాజం అంతా మిమ్మల్ని తిరస్కరించిన విషయాన్ని తెలుసుకోండి. అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఓవైపు కూటమి సంబంధించిన నాయకుల కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ వైసీపీ కార్యకర్తలు చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడం, నేషనల్ మీడియా అధికారికంగా జరిగిన రాజకీయ హత్యలు రాష్ట్రంలో గత 2 నెలల్లో 5 అని మాత్రమే తెలుస్తూ ఉంది. దాంట్లో 3 అధికార పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, కూటమిలో ఉంటున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. సో మొత్తం చనిపోయింది 5. దాంట్లో అధికారంలో ఉంటున్న పార్టీ మీద దాడులు జరిగాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు 30 అని ఒకరు, కొంతమంది 31 అని కొంతమంది, 36 కొంతమంది. ఇక్కడ ఎలాగూ ప్రజలు నమ్మరు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు, ఎగ్జిబిషన్లు చేశారు. 36 మంది అని లెక్క తేల్చారు. ఆ 36 మంది ఎవరో చెప్పమని అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో అడిగారు, ఆ 36 మంది ఎవరయ్యా, ఆ లిస్ట్ మాకు ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైనా ఇవ్వండి, చర్యలు తీసుకుంటున్నామని. ఆ రోజు నుంచి నోరు మెదపకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్గా కూర్చోన్నారు. అంటే అబద్ధాలని ఇక్కడ ఎలాగూ నమ్మరు కాబట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళి ఏదో ఒకే జాతీయ పక్షులు, ఎటువంటి అందరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలేష్ యాదవ్, లేదా ఆప్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదా డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇటువంటి దొంగలుగా ముద్రపడిన వాళ్ళందరినీ కలుపుకొని ఎగ్జిబిషన్లు చేసి అక్కడ ఏదో దానివల్ల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో తను జరిగిన వాటి మీద ప్రజలు ఇంకా కూడా కోపంగా ఉన్నారు 5 సంవత్సరాల పాలన పట్ల. దానికి తోడు కొత్తగా వచ్చిన ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తుంది. ఆర్థిక భారం ఉన్నప్పుడు కూడా 10,000 కోట్ల సామాజిక పెన్షన్లని ప్రతి నెల 1వ తేదీ ఇంటికి ఒకటే రోజు, మొదటి రోజులోని 98% ఇంటి వాకిట్లో చేరుస్తున్నారు. ఇవి భరించలేక అన్న క్యాంటీన్లు తెరుస్తున్నారు, అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎవరు అభివృద్ధి కోసం ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడం అమరావతికి, లేదా అమరావతికి ప్రత్యేకంగా 15,000 కోట్ల నిధుల్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం, పోలవరం కూడా నిరాటంకంగా నిధులు ఇస్తాం, త్వరితగతిన పూర్తి చేస్తాం, జీవనాడైన పోలవరంని కాపాడుతాం, దాని కళను సాకారం చేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తాను. ఎన్డీఏ ప్రభుత్వం పనులు చేస్తుంటే దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఇటువంటి కొత్త కొత్త డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారు. అంటే పీపీఏ పద్ధతిలో హాస్పిటల్ల నిర్మాణం అని చెప్తారు. దీనికి సంబంధించి ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? పీపీపీ సేవలు ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్ పార్టిసిపేషన్తో అందిస్తామని చెప్తున్నాం. గత ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం 17 కాలేజీలు తీసుకొస్తే 4 సంవత్సరాల్లో పూర్తిగా ఒక్క కాలేజీ కూడా నిర్మించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థని దాదాపు 1700 కోట్లతో 16 నెలల్లో రికార్డు స్థాయిలో నిర్మించింది. ఇక్కడ వీళ్ళు 600 కోట్లతో నిర్మించాలి. దాంట్లో 325 400 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం. వీళ్ళు 600 కోట్లు తీసుకెళ్ళారు. అంటే దాంట్లో అవినీతి చేశారు. అవినీతి చేసి కాలేజీలను పూర్తి చేశారా? లేదు. ఈ సమాధానం చెప్పాలి కదా. 2020లో మంజూరైన పులివెందుల కళాశాలకి, వైద్య కళాశాలకి ఇవాళ దాకా భవనాల నిర్మాణం పూర్తి కాలే.
బిల్డింగ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల రికార్డు టైంలో తాడేపల్లి భవనాన్ని నిర్మించుకున్న వ్యక్తి మరి పేదల కోసం, పేద విద్యార్థుల కోసం తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కళాశాలని, వాళ్ళు చదువుకోవడానికి హాస్టళ్ళని, ఉండడానికి హాస్టళ్ళని, చదువుకోవడానికి కళాశాలని, ఆసుపత్రిని నిర్మించాలి కదా, చేయలేదు కదా. నేనంటున్న మాట కాదు, ఎన్ఎంసీ వచ్చి మొన్న పరిశీలనకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అయ్యా ఇదో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంత డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీతో ఇంతమంది డెఫిషియన్సీ ఉంది, 48% డెఫిషియన్సీ ఉందంటే ఇంకా టీచర్లు లేకుండా కాలేజ్ మొదలు పెట్టాలా? ఎలా సాధ్యమవుతుంది? రిజెక్ట్ చేసిపోయినాయి. ఇది పరిస్థితి. ఆర్భాటపు మాటలు, ప్రకటనలు, సాక్షుల ప్రకటనలు ఇవ్వడం తప్ప చేసింది గుండు సున్నా అనే విషయం మేము లోతుకి వెళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంది. సార్, వైద్యుల మీద దాడులు జరుగుతుంది, వైద్య శాఖ మంత్రిగా మీరు ఎలా పరిగణిస్తారు? ఖచ్చితంగా అది తప్పు. ఇది జరిగింది ఎక్కడో కలకట్టాలో జరిగినది కూడా వేరే చోట జరిగింది. అయితే బాధితురాలు జరుగుతోంది, ఖచ్చితంగా వాళ్ళకి సంఘటితంగా ఉంటాం. ఎక్కడో జరిగిన దానికి కారణంగా దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారో కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ గతంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం. డాక్టర్లకు రక్షణగా నిలుస్తాం. డాక్టర్లకు ఎన్ఎంసీ గైడ్లైన్స్ కూడా వచ్చి డాక్టర్లకు రక్షణగా నిలుస్తాం. కానీ ఈ డాక్టర్లు కూడా, స్ట్రైక్ చేస్తున్న డాక్టర్లు కూడా చూడాలి, పేద ప్రజలకు ఎక్కడ అంతరాయం కలగకుండా, ఓపీ సేవలకు కూడా అంతరాయం కలగకుండా వాళ్ళు విరమించాల్సిందిగా నేను ఇవాళ మీ ముఖంగా, పత్రికా ముఖంగా వాళ్ళని మనవి చేసుకుంటున్నాను. ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే దాడులు చేసిన బాధ్యతల మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.